యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం మనతో ఆడారి నాగరాజ్ గారు ఉన్నారు. ఒక ప్రముఖ జర్నలిస్ట్ అయిన కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో, యుఎస్ కూడా వెళ్ళి ఆయన పొలిటికల్ అనాలిసిస్ చెప్పడం జరిగింది. సో అలాంటి వ్యక్తి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 1 month నుంచి గ్రౌండ్ రిపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో ఒరిజినల్ గా అంటే జనరల్ గా ఏం జరిగింది, ఏం వచ్చింది అనే విషయాలు నిజాలు మాట్లాడుకోవడం చేద్దాము. సో హాయ్ సార్. సార్ చెప్పండి, ఎలా వచ్చింది అసలు గ్రౌండ్ రిపోర్ట్, ఎలా వచ్చింది మీకు? మెయిన్ అంటే నేను ఇది బై ఎలక్షన్స్ కాబట్టి సార్వత్రిక ఎన్నికలకి ఎలక్షన్స్ కి బై ఎలక్షన్స్ చాలా వేరియేషన్ ఉంటుంది. ఎలక్షన్ అనేటప్పటికల్లా అభిమానం వేరు, ఆ అభిమానం ఓటర్ గా కన్వర్ట్ అవడం వేరు, ఎందుకు కన్వర్ట్ అవుతుంది, పార్టీకి ఉన్న గ్రాఫ్ వేరు, ఆ పార్టీలో ఉన్న క్యాండిడేట్ వేరు. సో అనేక అంశాలు, డెప్త్ అంశాలు ప్రభావితం చూపిస్తాయి. సో ఇక్కడ ఎలక్షన్స్ కి బై ఎలక్షన్స్ కి తేడా ఏంటంటే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడు కొన్ని రాజీనామా చేసి ఆయన ఎలక్షన్స్ కి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయనకు వచ్చిన అన్ని పార్టీ సీట్లు కూడా ఆయనకి వచ్చాయి. అది ఒక రకమైన బై ఎలక్షన్స్. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసి వైసీపీ పార్టీలో చాలా మంది జాయిన్ అయ్యారు. అప్పుడు కూడా బై ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఇది ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు మరణించడంతో వచ్చిన బై ఎలక్షన్స్. అంటే బై ఎలక్షన్స్ మీద మీకు అంత విషయం చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ వాతావరణం ఎలా ఉందంటే, అన్ని పార్టీలకి ఇది ప్రధానమైన అంశంగా మారింది. ఎందుకు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అంటే అంత ప్రీతి ఎందుకు పార్టీలకి? అంటే జూబ్లీస్ మీద ప్రీతి కాదు, ఈ గెలుపు అనేది రేపు రాబోయే ప్రతి ఎన్నికలకి ముడిపడి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ గెలిచింది అనుకో, కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది, అందుకే మేము గెలిచాము అని ప్రధానంగా చూపిస్తాడు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి మేము గెలిచాము. సో రేపు రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో కానీ, రేపు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత 29 రాబోయే సార్వత్రిక ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తారని చెప్పుకోనికి బీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకో, కాంగ్రెస్ పార్టీకి ఏంటి ప్రధానంగా ఈసారి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా అవాస్తవం, కావాలని వీళ్ళు మా మీద దుష్ప్రచారం చేస్తారు. ప్రజలకు మా మీద ఇప్పటికీ అభిమానం ఉంది. కాబట్టి మొన్న జరిగిన బై ఎలక్షన్స్, మన సాయాన్న గారి బై ఎలక్షన్స్, ఈ ఒక ఎలక్షన్స్, 2 ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అనే విషయం చెప్పి ప్రయత్నం చేస్తారు. బీజేపీ పరిస్థితి ఏంటంటే బీజేపీ పార్టీ పరిస్థితి లంక దీపక్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. లంక దీపక్ రెడ్డి గారు గతంలో 23లో పోటీ చేసినప్పుడు ఆయనకి 20,000 ఓట్లు వచ్చాయి. నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చాయి. ఒక జాతీయ పార్టీలో పోటీ చేసినప్పుడు లంక దీపక్ రెడ్డి గారికి 20,000 ఓట్లు వచ్చాయి. నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చాయి. అంటే సెనారీగా ఈ అంశాన్ని మనం తీసుకుంటే, ఒక నార్మల్ క్యాండిడేట్ కి ఉన్న ఇండివిజువల్ గా వచ్చే పడే ఓట్లు ఏంటి, అతనికి కొన్ని ఇమేజ్ ఏంటి అనేది ఈ యొక్క లెక్క పెట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బీజేపీ పార్టీ యొక్క ప్రధాన ఆశలు ఏంటంటే, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో టైఅప్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కట్టర్ హిందూవాదం ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీకి ఓటు వేస్తారనేది ఒక బీజేపీ పార్టీ యొక్క ప్రధానమైన ఆశలు. అదేవిధంగా ఒకే అసెంబ్లీ సెగ్మెంట్ లో 2 ప్రధానమైన రాజకీయ పార్టీలు ఫైట్ చేస్తున్నప్పుడు డి అంటే డిగా 3వ పార్టీ కూడా అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ లో చాలా జరిగాయి. సో ఆ ఓప్స్ కూడా బీజేపీ పార్టీకి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే మన బండి సంజయ్ గారిని అందరిని తీసుకొచ్చి ప్రచారం చేశారు. అంటే ముఖ్యంగా ప్రచారానికి పెద్ద పెద్ద స్టార్ క్యాంపెయిన్స్ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా వస్తారని అంటున్నారు. కేసీఆర్ గారు వస్తే ఎలా ఉండబోతుంది మరి? కేసీఆర్ గారు వచ్చినా సరే నాకున్న అంచనా ప్రకారం నేను మొదటి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ గా ఉన్నాను. నేను నవీన్ యాదవ్ గారి టికెట్ రాకముందు 2 weeks నుంచి నేను గ్రౌండ్ రిపోర్ట్ లో ఉన్నాను. సో నేను ఏపీ ఎలక్షన్స్ లో ఒక విశ్లేషణ చేశాను. ఏంటంటే వ్యూహం సినిమాకి నేను రివ్యూ ఇచ్చాను. వ్యూహం సినిమాకి ఆ రివ్యూలో ఏంటంటే, వ్యూహం సినిమా వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీకి ఏంటి లాభం అంటే, వైసీపీ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ అనేది స్టాండర్డ్ గా ఉంటది, షిఫ్ట్ అయ్యే అవకాశం ఉండదు, అంటే క్రాస్ ఓటింగ్ పడే అవకాశం ఉండదు. చాలా మంది ఏంటంటే పార్టీల పరంగా కాకుండా ఇండివిజువల్ గా కూడా కొంతమందికి ఓటు వేస్తారు. సో అంటే వైసీపీ పార్టీలో కొంతమంది చంద్రబాబు నాయుడుకి డెవలప్ చేస్తారన్న ఫీలింగ్ తో కూడా కొంతమంది క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి క్రాస్ ఓటింగ్ పడకుండా ఉంటది, మన వైసీపీ పార్టీ ఓట్ బ్యాంక్ స్టాండర్డ్ గా ఉంటదని చెప్పాను. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా వైసీపీ పార్టీ 40% ఓట్ బ్యాంకింగ్ ఉన్నది. సో మనం చెప్పిన సెనారీ అనేది ఎంత పర్ఫెక్ట్ ఉంది. అలాగే ఇప్పుడు కేసీఆర్ గారు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న మొదటి నుంచి ఉన్న అభిమానులు, కేసీఆర్ గారికి ఉన్న అభిమానులు, నవీన్ యాదవ్ గారు ఇండివిజువల్ గా చేసిన సోషల్ సర్వీస్ వల్ల కనెక్ట్ అయ్యి ఎవరైనా క్రాస్ ఓటింగ్ నవీన్ యాదవ్ గారికి వేసే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి అప్పుడు కేసీఆర్ గారు వస్తే వాళ్ళ ఓట్లు వాళ్ళకి పడే అవకాశం ఉంటుంది. అంటే క్రాస్ ఓటింగ్ పడకుండా వాళ్ళ ఓట్లే వాళ్ళకి స్టాండ్ గా పడే అవకాశం ఉంటుంది. ఆ స్టాండింగ్ ఓట్లు ఈ గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో ఉండవు. మరొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు
విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. రౌడీలకి టికెట్ ఇచ్చారు, రౌడీలు క్యాంపెయిన్ చేస్తున్నారు, రౌడీలు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి. మరి ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పడదంటారా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిప్రాయం ప్రజల్లో బయట ఎలా ఉంది, ఆ ఎఫెక్ట్ పడదంటారా? నేను తిరిగిన గ్రౌండ్ రిపోర్ట్ లో ఎక్కడ కూడా ఇది సోషల్ మీడియాలో తప్ప గ్రౌండ్ లో ఎక్కడ కూడా వినిపించలేదు. హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. నవీన్ యాదవ్ గారు చేసిన సోషల్ సర్వీస్, వాళ్ళ నాన్నగారు ఫిలిం ఇండస్ట్రీతో ఉన్న అటాచ్మెంట్, 26 క్రాఫ్ట్లు వాళ్ళకి యూనియన్ లీడర్ గా. సో వాళ్ళకి ఏ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఏ సమస్య వచ్చి డోర్ కొట్టడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, ఆ రకమైన వాతావరణం ఉంది తప్ప ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ ఈ 2025లో నేను తిరిగిన ఈ 1 month లో ఎక్కడ నాకు వినిపించలేదు. ఏంటంటే అది ఎప్పుడో జరిగిపోయిన కొన్ని సంఘటనలు తీసుకొచ్చి వీళ్ళ కుటుంబాన్ని రాజకీయ పరంగా ఎదగకుండా చేసే ప్రయత్నాలు చేస్తారని ఇక్కడ ఉన్న ప్రధానమైన రమత్ నగర్, కార్మిక నగర్, బోరబండ, మన కృష్ణానగర్, ఇలాగ అనేక ప్రాంతాల్లో ప్రధానంగా చెప్తున్నారంటే వాళ్ళ కుటుంబాన్ని రాజకీయ పరంగా ఎదగకుండా ఒక ముద్ర వేసి ఇబ్బంది పెడతారని. ఇంకోటి ఏంటంటే తండ్రి గారు ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారనుకో, కొడుకుని అరెస్ట్ చేయరు కదా. సో తండ్రి గారు చేసిన పొరపాట్లకి కొడుకుని బలి చేయకూడదు అన్నది కూడా ఒక ప్రధానం, అంటే వీళ్ళ ఓటర్స్ లో ఫీల్ అవుతున్న విషయం ప్రధానంగా. సో ఆ ఫ్యాక్టర్స్ ప్రచారంగా వరకే ఉంది తప్ప ఇక్కడ ఏమీ లేదు. అదేవిధంగా మొన్న ఆయన ఎవరు మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ బీసీ సామాజిక వర్గం చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి. ఏంటంటే సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమవుతుంటే, అంటే బీసీలు మీకు ఆ రకంగా కనిపిస్తున్నారా, బీసీలు రాజకీయ పరంగా ఎదిగితే మీరు ఈ రకమైన ఎలిగేషన్స్ కుట్రలు చేసి ఎదగలేకుండా చేస్తారా అన్న ఫీలింగ్ అనేది ఇక్కడ బీసీ ఏదైతే ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం న్యూట్రల్ గా ఉండేవాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు ఎక్కువ చైతన్యం అయ్యారు. సో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ వీళ్ళని ఇంకా ప్లస్ అయ్యాయి కాంగ్రెస్ పార్టీకి. సో అనేక సెనారీలు గమనిస్తే మాత్రం వీళ్ళని అణిచివేసే సానుభూతి అని చెప్పారు. సానుభూతి డే 1 చూడదని చెప్పాను, అనేక ఛానల్లో చెప్పాను, మీకు చెప్తున్నాను. ఇదే డే 1 సానుభూతి లేదనే విషయం కేసీఆర్ గారు కూడా గ్రౌండ్ రిపోర్ట్ లేదు. అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారిని నామినేషన్ వేయించారు. మరి ఇంకో విషయం, ఈ ఫేక్ ఓట్స్ దాని గురించి ఏం చెప్తారు? ఫేక్ ఓట్స్ ఎక్కడ చూసినా ఇప్పుడు మొన్న వాటికి మన ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మన కేటీఆర్ గారే డిజిటల్ గా చూపించి 43 ఓట్లు ఒక ఇంట్లో ఎలా ఉంటాయి, ఇంకా చాలా ఓట్లు ఉన్నాయి, నవీన్ గారి తమ్ముడికి 3 ఫేక్ ఓట్స్ ఉన్నాయని వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఫేక్ ఓట్స్ ఈ ఎలక్షన్స్ లో నమోదయ్యా, లేదా గత 10 సంవత్సరాలు ఉన్నాయా, లేదా గత 20 సంవత్సరాలు ఉన్నాయా అనేది ఎలక్షన్స్ కమిషన్ విచారణ చేస్తుంది. ఇది విచారణ తెలుస్తుంది. ఇది వాళ్ళు చేసినయా, లేకపోతే ఎవరన్నా తయారు చేసి వీళ్ళ మీద చెప్తున్నారా, లేకపోతే ఈ ఎలక్షన్స్ ఈ మూవ్మెంట్ లోనే జరిగిందా, లేదా గత 10-15 సంవత్సరాలు ఉన్నాయా, వాళ్ళు గతంగా ఎప్పటి నుంచో ఉంటే అది వాళ్ళకి వెళ్ళాలి, కరెక్ట్ కదా. సో ఈ బై ఎలక్షన్స్ లో చేస్తే అది వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ అంశం అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఎప్పుడు కూడా ఆ అంశాన్ని ఒక అంశాన్ని వెంటనే జడ్జి చేయకుండా దాని మీద పూర్తిగా విచారణ చేస్తారు. అది ఎప్పుడు నమోదైంది, ఏ సంవత్సరం నమోదైంది అనే అంశాన్ని కూడా చూస్తారు. ఒకవేళ నిజంగా అప్పుడు ఆ ఇంట్లో ఎక్కువ మంది ఉండి ఈ రోజు లేరా, అలాంటి అంశాలు కూడా చూస్తారు. సో అది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది కంపల్సరీ, దాని రిపోర్ట్స్ ఖచ్చితంగా కూడా వస్తాయి. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించి? మరి అనేక ఫ్యాక్టర్స్ నేను తీసుకున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఉన్న గ్రాఫ్, నవీన్ యాదవ్ గారికి ఉన్న ఇండివిజువల్ గ్రాఫ్, వాళ్ళ నాన్నగారికి ఇక్కడ ఉన్న జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న సినిమా వర్గాలతో కావచ్చు, ఆంధ్ర వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ గతంలో ఆయనకి మైనస్ అయినా ఈసారి అది ప్లస్ అవుతుంది. నవీన్ యాదవ్ గారి నాన్నగారికి ఆంధ్ర వాళ్ళతో ఎక్కువగా ఉంటారని చెప్పి ఏదైతే గతంలో మైనస్ అయిందో అది ఈసారి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అనేక ఫ్యాక్టర్స్ నవీన్ యాదవ్ గారికి, కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు ఈ రోజు 27th వరకు కూడా పాజిటివ్ గా ఉంది. ఇదే పాజిటివ్ వాతావరణం పోలింగ్ వరకు వెళ్ళినట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ. సో ప్రజెంట్ చూసుకున్నారు కదా, అనలిస్ట్ గారి అభిప్రాయం కూడా విన్నారు. కానీ రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఆఖరి నిమిషం వరకు మనం చెప్పలేము. సో ఇదంతా ఎవరిది గెలుపు ఏంటి తెలియాలంటే డెఫినెట్లీ November 14th వరకు అయితే వెయిట్ చేసి చూడాలి. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.